వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్యారెట్ హల్వా తయారు చేసుకుందాం. సింపుల్గా అయిపోతుంది. క్యారెట్ అరకిలో ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఇలా తురుముకోవాలి. తురుముకొని నేను ఇంట్లో వేసినండి నెయ్యి, ఒక టూ స్పూను నెయ్యి వేసుకొని కాజులను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 20 కాజులు. క్యారెట్లు కడిగి ఆరబెట్టిన తర్వాత తురుముకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడు తురుమద్దు. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. కాజుల్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్ వేసి మంచిగా మగ్గనిద్దాం. సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. ఎక్కువ మంట పెట్టద్దు, సిమ్లోనే చేయాలి. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది అండి, సిమ్లోనే చేసుకోవాలి. తొందరగా మగ్గిపోతుందండి. ఇది ఫ్రెష్ క్యారెట్లు అయితే తొందరగా అవుతుందండి. ఇంకా అందులో రసం ఉంటుంది కాబట్టి తొందరగా వాటర్ వస్తుంది, మంచిగా మగ్గిపోతుందండి. ఎక్కువ రోజులే అయితే అంత బాగా ఉండదండి. ఫ్రెష్ అయితే మంచిగా వస్తుంది క్యారెట్ హల్వా. ఇలా సన్నని మంట పైనే మంచిగా వేపుకోవాలండి. చూడండి కొంచెం ఉడికింది. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మంచిగా సిమ్లోనే ఉడికించాలి. ఇందులో కాజులు, బాదంలు, కిస్మిస్లు, గుమ్మడి విత్తనాలు మన ఇష్టం అండి. ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఏవి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఎప్పుడు స్వీట్స్ అవి చేసుకొని తినే బదులు ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. క్యారెట్ కళ్ళకు మంచిది కదా. క్యారెట్ తోటి ఇలా చేసి పిల్లలకు పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. క్యారెట్ పచ్చి తినలేని వాళ్ళు ఇలా స్వీట్ చేసి ఇస్తే ఎంతో ఇష్టంగా పిల్లలు తింటారు. ఎప్పుడు ఒక రకమైన స్వీట్ కాకుండా ఇలా కూడా చేసుకొని తినాలండి, హెల్త్కి కూడా మంచిది. నేను ముందుగా పాలను కాచి పక్కన పెట్టుకున్నా. చిక్కటి పాలండి ఇవి, కాచి పక్కన పెట్టుకున్నా. చూడండి సిమ్లోనే ఉడికించడం వల్ల ఇలా వాటర్ వస్తుందండి. సగం వరకు ఉడికిపోయిందండి. పాలను ఇందులో 1 కప్పు పాలండి, 1 కప్పు పాలు అయితే సరిపోతుంది. చిక్కటి పాలు కాబట్టి సరిపోతుంది. వేసి మంచిగా ఉడికించాలి. ఇది తురిమింది కాబట్టి తొందరగా మగ్గుతుందండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. కాకపోతే సిమ్లోనే చేసుకోవాలి, ఎక్కువ మంట పెట్టద్దు. అదొక్కటి చూసుకోండి. సగం కప్పు పంచదార వేస్తున్నా. తగ్గితే మళ్ళీ వేసుకుందాం. ఎక్కువ అయితే బాగా స్వీట్ ఎక్కువ తింటలేం కదా అండి ఇప్పుడు. షుగరు కొంచెం చూసి వేసుకోండి, మళ్ళీ తర్వాత అనిపిస్తే వేసుకోవచ్చు, ఏం లేదు కదా, పర్వాలేదు. ఇక డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకుందాం. అంతేనండి, చాలా దగ్గర పడిపోయింది. ఇలా డ్రై కావాలండి, మొత్తం వాటర్ అంతా పోయి. అయిపోయింది, రెడీ అయిందండి క్యారెట్ హల్వా. ఎలా వచ్చిందో మీరు కూడా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ చూడండి.
అంతేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా.